హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో కాసేపటి క్రితమే నేడు ఎపిసోడ్కి సంబంధించిన ఒక మాస్ ప్రోమోని మీరంతా చూసే ఉంటారు. ఈ ప్రోమోలో మీరు చూసింది కేవలం 10% మాత్రమే. కానీ హౌస్లో జరిగిన గొడవ చిన్నది కాదు. గత సీజన్లో చివరిలో పల్లవి ప్రశాంత్ అమర్దీప్ జరిగిన గొడవ మీరందరికీ గుర్తే ఉండుంటుంది. ఈ ఎపిసోడ్ అమర్దీప్కి ఘోరమైన నెగిటివిటీని తెచ్చిపెట్టింది. చేతుల దాకా వచ్చిన ట్రోఫీని మిస్ అయ్యేలా చేసింది. ఈసారి నిఖిల్ గౌతమ్ మధ్య జరిగిన గొడవ దానికి 10 ఎక్కువట. ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా దూషించుకున్నారు. గౌతమ్ పొరపాటు నోరు జారడం అతనికి విన్నింగ్ అవకాశాన్ని దూరం చేసిందా? అసలు హౌస్లో ఏం జరిగిందో అనేదే ఇప్పుడు మనం చూద్దాం. నిన్నటి ఎపిసోడ్లో కూడా గౌతమ్ నిఖిల్ని సేఫ్ గేమ్ ఆడొద్దు, నామినేషన్ పాయింట్ బలంగా పెట్టు అని చెప్పడం మనమంతా చూసాము. ఈ ఎపిసోడ్లో కూడా గౌతమ్ నిఖిల్ని అదే పాయింట్ మీదగా నామినేట్ చేస్తాడు. ఇన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న నిఖిల్ నేడు బ్లాస్ట్ అయ్యాడు. గౌతమ్ గేమ్ ప్లాన్ని మొత్తం బయట పెట్టే ప్రయత్నం చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన గొడవని చూసి హౌస్ మేట్స్ కూడా భయపడిపోయారు. తన గేమ్ ప్లాన్ మొత్తం బయట పెట్టేశాడని ఫ్రస్ట్రేషన్తో గౌతమ్ నిఖిల్పై యష్మిని వాడుకుంది నువ్వే అంటూ నోరు జారాడు. దీనికి నిఖిల్ ఏం మాట్లాడుతున్నావురా, ఇంకోసారి నోరు జారితే బాగుండదు, పరిస్థితి వేరేలాగా ఉంటుందంటాడు. ఆ తర్వాత ఏం చేస్తావురా, కొడతావా నన్ను, దమ్ముంటే కొట్రా, నువ్వో నేనో తేల్చుకుందాం ఈ రోజు అని నిఖిల్ని రెచ్చగొడతాడు. అప్పుడు నిఖిల్ ఆవేశంతో గౌతమ్ని నెడతాడు. అప్పుడు గౌతమ్ కూడా నా కొడక అంటూ ఆవేశంతో నిఖిల్ని రెచ్చగొడతాడు. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకునేలాగా ఉండడంతో హౌస్ మేట్స్ అందరూ వీళ్ళని ఆపే ప్రయత్నం చేస్తారు. బయటికి వచ్చిన రోజు చూసుకుందామని నిఖిల్ నేరుగా గౌతమ్కి వార్నింగ్ ఇస్తాడు. కాస్త ఫిజికల్ అవ్వడంతో బిగ్ బాస్ రెడ్ కార్డు ఇచ్చాడని, వీరిద్దరి మధ్య గొడవ జరిగింది కాబట్టి హౌస్ మేట్స్ అందరినీ వీరిద్దరిలో ఎవరు బయటికి వెళ్ళిపోవాలో మీరు నిర్ణయించుకోండి అని అడగగా అందరూ గౌతమ్ని ఎంచుకున్నారని, గౌతమ్ని ఎలిమినేట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో ఎంతవరకు అబద్ధం ఉందో నేటి ఎపిసోడ్లో చూసి తెలుసుకోవాలి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.